ఏంటి ఇప్పుడు ఎట్లా ఉంది మీ కెరియర్? ఎట్లా ఉందంటే నిజమే చెప్పాలి. అదే నిజమే చెప్పండి. నిజమే చెప్తాను నేను. కెరీర్ అంటే చేస్తున్నాం 2-3 సినిమాలు. ఓకేనా? హ్యాపీయా? హ్యాపీ ఉంది. 2-3 సినిమాల్లో హ్యాపీ ఎట్లా అవుతాం? 3 షిఫ్ట్లలో పని చేస్తే తప్ప హ్యాపీగా ఉండమేమో. అవును, కరెక్ట్. ఒక్క షిఫ్ట్ చేస్తే 30 రోజుల్లో 20 రోజులు చేస్తే చాలు కదా. అవును. ఇప్పటికీ సత్తు ఉందా? సత్తు ఉంది. మాస్టర్స్ ఇంకా అన్నా ఫైట్ చేస్తాం, బ్రహ్మాండం చేస్తాం. రామలక్ష్మణ్ మొన్నే కలిశారు. రామలక్ష్మణ్ వల్లే నాకు యజ్ఞంలో వేషం వచ్చింది. అచ్చా, వాళ్ళు నిజంగా గ్రేట్ మాస్టర్స్ అండి. గ్రేట్ మాస్టర్స్, కష్టపడి పైకి వచ్చారు. వాళ్ళని నా ఇంటర్వ్యూ చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. అది చాలా నాకు మంచి అప్రిసియేషన్స్ వచ్చాయి ఆ ఇంటర్వ్యూకి. అంటే వాళ్ళని ఆధ్యాత్మిక కోణం. మొన్న లాక్డౌన్లో కూడా వాళ్ళు వెళ్ళి మట్టి పని చేస్తూ ఉన్నారు ఊళ్ళో. వండర్ఫుల్ అసలు. అవును. సో ఇంకా ఏంటి మీ జీవిత లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఏముంది, నా 2 కూతుళ్ళని పెళ్లి చేయాలి, అదే నా లక్ష్యం. వేరేం లేదు. వాళ్ళు ఏమైనా సినిమాల్లోకి వస్తున్నారా? లేదండి, లేదు. ట్రై చేశాను నేను. ఆ స్టార్టింగే ఒక కంపెనీ డైరెక్టరు 2 పేజీల డైలాగ్ ఇచ్చాడు. వాళ్ళు చూడగానే చెప్పేశారు, కానీ ఎక్స్ప్రెషన్ పలకల. ఎందుకంటే మనం ట్రైనప్ చేయలేదు. అదే మా అమ్మాయి వచ్చి కొంచెం షేమ్గా ఫీల్ అయ్యి, వద్దులేండి మనకి ఇది ట్రాక్ కాదని ఆవిడ హోటల్ లైన్లో ఉంది. ఓకే. ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్గా గ్రీన్ పార్క్లో చేస్తాం. అక్కడ గ్రీన్ పార్క్ వాయిని స్టూడియో లోపల ఉంది అక్కడ. సో ఫ్యామిలీ సెటిల్డ్? ఇట్స్ నాట్ సెటిల్డ్. అచ్చా, ఓకే. కానీ 45 ఏళ్ళ కెరియర్ తర్వాత కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారంటే ఎవరిని నిందించాలి ఇప్పుడు? మిమ్మల్నా, ఇండస్ట్రీనా? అంటే మనకి బాంబే వాళ్ళ వల్ల వచ్చిన ప్రాబ్లం. ఓకే. అదే మెయిన్ ప్రాబ్లం. ఎప్పుడైతే బాంబే నుంచి రావడం మొదలెట్టారో మనల్ని తొక్కేశారు. జేపీ కూడా అంటుంటాడు, ఎందుకు విలన్ అని కామెడీ చేసుకోవచ్చు కదా అని. నేను చెప్తాను, నీ పర్సనాలిటీ కాదు నాది, నీ చూడగానే కామెడీ పలుకుతుంది, నేను చేసినా కూడా పలకదు. ఓకే. ఒప్పుకోరు అసలు. అందుకే నా కామెడీ వేషం ఎవరులా. నేను చేస్తా బ్రహ్మాండ కామెడీ, మామూలు చేయను. కానీ ఎవరు మనకి బాడీ కూడా సెట్ అవ్వాలేమో కామెడీ చేయనా? ఏం లేదు, అది ఎంత చేస్తున్నారు కదా. ఏమండి, బాబురాజ్ అని ఒక యాక్టర్ ఉన్నాడు, తెలుసా తెలీదా? మలయాళంలో 3 షిఫ్ట్లు పనిచేస్తున్నాడు ఇప్పుడు. ఎవరో కాదు, వాణి విశ్వనాథ్ హస్బెండ్. అచ్చా. బాబురాజ్ అతను పక్కా రౌడీ టైప్ క్యారెక్టర్. ఏదన్నా సెటిల్మెంట్ ఏదైనా ఉంటే హీరో మోహన్ లాల్ ఆ రేంజ్ వాళ్ళు కూడా ఆయన దగ్గరికి రావాలి. ఎందుకంటే హోమ్ మినిస్టర్ కొడుకులు వీళ్ళంతా ఒక బ్యాచ్. ఎందుకంటే ఆయన సినిమా పనిచేశాను నేను, మనిషి మృగం, దాంట్లో మెయిన్ విలన్ నేను, లారీ డ్రైవర్ని. చాలా భయంకరమైన క్యారెక్టర్ నాది. నాకు ఇది సీమ, ఆర్టిస్ట్ సీమ నా పెళ్ళాం, ఫస్ట్ వైఫ్. సెకండ్ ఇంకో పెళ్ళాం, 3 పెళ్ళాలు నాకు. అందులో మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. ఆయనే డైరెక్షను, ఆయనే హీరో. మన కిరణ్ అనే అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి హీరోయిన్. ఓకే. ఆ అమ్మాయికి ఒక చెల్లెలు ఉంటుంది. చాలా మంచి క్యారెక్టర్. సినిమా సూపర్ హిట్. ఆ సినిమా హిట్ అయిన తర్వాత ఆయన ఎంత ఇష్టపడ్డాడంటే నా పైన, అన్న నా సినిమా అన్నిట్లోనూ ఉంటావు అని చెప్పాడు. కానీ నా బ్యాడ్ టైం ఆయన టైము, ఆయన ఒక బొట్లర్, అదే ఏమంటారు, వంటవాడి క్యారెక్టర్ ఓ సినిమా చేశాడు. దానికి డైరెక్టరు లాల్ తెలిసే ఉంటుంది, విలన్ సినిమాలో పెద్ద ఆయన సినిమాలో చేశాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. కట్ చేస్తే ఇప్పుడు పెద్ద కామెడీ ఆర్టిస్ట్, బాడీ బిల్డర్ అవుతున్నావు బాబురాజు. అటువంటి వాడు ఇప్పుడు 3 షిఫ్ట్లు కామెడీ సినిమాలు అన్నిట్లోనూ ఉన్నాడు. అవును. అరే ఫిష్ వెంకట్ చేస్తున్నాడు బ్రహ్మాండానికి. ఫిష్ వెంకట్ బాడీ బిల్డర్ కాదు కదా. కాదు, మామూలు వ్యక్తి అయినా కామెడీకి ఏం పెద్ద అదేం ఉండదు కదా. ఏముండదు, ఎందుకంటే ఆ లాంగ్వేజ్ ప్లస్ మాట అంతే, ఏం చేయాల్సిన పని లేదు. లాంగ్వేజ్ హైదరాబాద్ లాంగ్వేజ్, అరే ఏమన్నా ఏం చేస్తున్నాం, అరే ఏమన్నా ఇదే. ఇంకా ఇచ్చింది సెటప్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు. వాళ్ళు రైటర్స్ కూడా రాసేవాల్సిన పని లేదు, సీన్ చెప్తే ఆయన చెప్పేసుకుని వెళ్ళిపోతాడు. అది వర్కౌట్ అయింది, బాగా వర్కౌట్. కాబట్టి సో మీకు ఇప్పుడు బ్రేక్ రావాలి, కామెడీలో రావాలి. సో మళ్ళీ ఇంటర్వ్యూ తర్వాత వస్తుందని కోరుకుంటున్నాను. వచ్చిందంటే ఊపేస్తాం అంతే, అది నో డౌట్. ఎందుకంటే ఆల్రెడీ మనకు నాటకాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కామెడీ వేషం ఇస్తే ఊపేస్తాం. అవునా? వండర్ఫుల్. ఎప్పుడైనా మేడం తిట్టారా, ఎందుకండి ఈ సినిమాల గోలకి ఆపేయండి,
దీనివల్ల ఏం సంపాదించారు మీరు అని ఏమైనా అన్నారా? లేదు అలాంటి అంతవరకు నేను రానివ్వను కదా, సమస్య లేదు. అంటే ఆ తిట్లకు దూరంగా ఉన్నారా ఏంటి కొమ్మదీసి అంతవరకు రానియను అంటే? రానియను అంటే అట్లా కాదు, షీఈ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ కదా. అచ్చా, మరి సినిమా యాక్టర్ అనే చెప్పేసే కదా అవును, ఓకే. అన్నీ జరిగింది కాబట్టి. కానీ అన్ని పోగొట్టారు కదా. పోగొట్టారంటే అది వచ్చి నా తెలివి తక్కువతనమో లేకపోతే నా అవివేకమో అట్లా ఉండదు. డబ్బు ఎట్లా వస్తుందో అనేది తెలియదు, ఎట్లా వచ్చేస్తుంది, ఎలా పోతుందో కూడా తెలియదు, సైలెంట్గా వెళ్ళిపోతుంది. ఆర్కే మూవీ మేకర్స్ లాంటి వాళ్ళు ఏంటి ఎటువంటిది 4-5 షూటింగ్లు చేసేవాళ్ళు. అవును, చందమామ వాళ్ళు ఏంటి వీళ్ళందరినీ. డమ్మరకం లాస్ట్ సినిమా అనుకుంటాడు, నేను కూడా చేసా అందులో, చిన్న వేషం వేసా. తోపా అని చెప్పేసి ఒక డైలాగ్ ఒకటి ఉంది, నువ్వే అంత పెద్ద తోపా అని చెప్పేసి. లాస్ట్కి ఫైట్ అంతా ఫైటర్స్ అందరూ చేశారు, తర్వాత వచ్చి ఆ బ్యాగ్ తీసుకొచ్చి నువ్వు పెద్ద తోపువే అని చెప్పి బ్యాగ్ ఇచ్చేసి వెళ్తా, ఇది వేషం. ఓకే, నన్ను అలా వాడుకున్నారు ఆ సినిమా. ఓకే. కానీ దాదాపు 14 రోజులు 12 రోజులు వచ్చేసా. మీటర్ ఫుల్ తిరిగింది. ఎందుకంటే అమిరాజ్ గారు డైరెక్టర్ గారికి ఫ్రెండ్ శ్రీనివాస్ రెడ్డి గారికి, మనోడు కొంచెం ప్రాబ్లం. వెరీ గుడ్. నిజంగా సార్ వండర్ఫుల్ ఇంటర్వ్యూ, నిజంగా చాలా బాగా నచ్చింది. అంటే మీరు ఇంత ఫ్రాంక్గా ఫేర్గా చెప్పేశారు అన్నీ. అవును, ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఒకటి ఉంది. చెప్పండి ప్లీజ్. నేను ఇప్పుడు చెన్నైలో ఉండట్లేదు, ఎస్, శ్రీనగర్ కాలనీలోనే ఉంటున్నా. అవును, ఫిలిం నగర్ గడ్డ మీద ఉంటున్నారు. శ్రీనగర్ కాలనీలో ఉంటున్నా, ఇక్కడే ఉంటా, చెన్నై అనే సమస్య లేదు. రైట్. నా ఫోన్ నంబర్ కూడా 7904276149, ఇది ఒక నంబరు. 8939076778. మరొక్కసారి చెప్తున్నా, 7904276149 ఒక నంబరు, 8939076778 నా నంబరు. విజయరంగరాజు, శ్రీనగర్ కాలనీ కమలాపూరి దీంట్లో ఉంటున్నా. అది ఇంకా మళ్ళీ చెన్నై పోరు? చెన్నై పోవాలంటే దీపావళికి సరదాగా వెళ్ళొస్తారు తప్ప ఇక షిఫ్ట్ అవ్వరు. షిఫ్ట్ అనే సమస్య లేదు, ఇక్కడ అడ్డ పాతేసా అటో ఇటో తేల్చుకోవాలనే వచ్చా. సూపర్. 65 years టైంలో మళ్ళొక్క బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాం. ఏ రామలింగ గారికి 45 సంవత్సరాలు రాలా, చాలా మంది ఉన్నారు అలాగా. అవును. కాబట్టి ఇప్పుడు విక్రమ్ ఏంటి, అవును, అందరికీ బాగా నిజమే. చాలా మందికి అట్లా, రవితేజ్ ఏంటి, విక్రమ్ ఏంటి, అందరికి అట్లా చాలా మంది. హ్యాట్స్ ఆఫ్ సార్. ఈ వయసు అంబరీష్ పురి తీసుకోండి సార్, అవునా, చిన్న క్యారెక్టర్లు చేసి వచ్చాడు. ఎప్పుడో వచ్చింది అది ధర్మాత్మ ఏదో సినిమాలో వచ్చింది అతనికి పేరు. ఓకే, ఇంకా అక్కడి నుంచి కంటిన్యూ అయింది. అట్లాగే సెందామరై అని తమిళ్లో పెద్ద విలను, జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చాడు. చిన్న డైలాగులు, పోస్ట్ మ్యాన్ గిస్ట్మాన్ వేషాలు ఇచ్చాడు. కరెక్ట్గా రజనీకాంత్ సినిమా ఒకటి వచ్చింది, ఆ సినిమా పేరు మర్చిపోయాను, పెద్ద హిట్, మూండ్రుముగం. 3 క్యారెక్టర్లు రజనీ గారే. దాంట్లో విలన్గా ముసలాడు అయిపోయాడు అప్పటికే, ఎవరు, సెందామరై. ఆ తెల్ల మీసాలు పెట్టుకొని ఆ సారా కాంట్రాక్టర్ లాగా ఒక వేషం వేశాడు. పిక్చర్ సూపర్ హిట్, విలన్కి బ్రహ్మాండమైన పేరు వచ్చిన తర్వాత 3 షిఫ్ట్లు పనిచేశాడు ఆయన, చనిపోయాడు. అట్లా సినిమాలో మనకి ఎప్పుడు ఏ టైంలో ఎట్లా వస్తుంది. అసలు యాక్చువల్గా చూస్తే అదే సినిమా అండి, ప్రభాస్ది పెద్ద హిట్. బాహుబలి కాదు, అంతకుముందు సార్, రాజమౌళి డైరెక్షన్, ఛత్రపతి. దాంట్లో నేను విలన్ అవ్వాల్సింది, అది ఓపెన్గా చెప్తున్నా. ఎలాగంటే సూపర్ గుడ్ మహేంద్ర తెలిసే ఉంటుంది, ఆయన కొంతకాలం నా డేట్లు చూశాడు ఆయన. వాళ్ళ బ్రదర్ అక్కడ కో డైరెక్టర్ రాజమౌళి దగ్గర. యజ్ఞం అప్పటికి హిట్ అయింది. పెద్దవాళ్ళు యజ్ఞం చూసే అంత రేంజ్ కాదు కదా. అన్న, మా అన్న పిలుస్తున్నాడు, వచ్చి డైరెక్టర్ గారిని కలువు ఒకసారి, చూడాలంటున్నారు అని వెళ్ళా. లేదు, మ్యూజిక్ సిట్టింగ్లో ఉన్నారు ఆయన, రాజమౌళి గారు, చూడటం కుదరదు, మీ దగ్గర స్టిల్ ఉంటే ఇవ్వండి అన్నాడు. సరే, ఫొటోస్ కావాలంటే పంపించవచ్చు మనం వాట్సాప్లో. స్టిల్ అడుగుతున్నారా, స్టిల్ ఏం లేదు నా దగ్గర. యజ్ఞం హిట్ అయిందని చెప్పేసి ఆ పోస్టర్, అదే ఆ స్టిల్, దాన్ని నేను విజిటింగ్ కార్డు కొట్టించా. అది ఇచ్చాను నేను. దాంట్లో ఎట్లా ఉంటుంది, వైట్ వేసుకుంది, మొత్తం వైట్, మీసాలు వైట్ అన్నీ. అది ఆయన చూసి చాలా ముసలోడ్లా ఉన్నాడు.
ఇది ప్రదీప్ రావత్ క్యారెక్టరా? ఆ, అరే చాలా ముసలోళ్ళ ఉన్నాడయ్యా, ఆ. ఫైట్లు గిట్లు అన్నీ చేయాలండి. అప్పటికే ఆయన చెప్పాడట, సార్ అతను ఫైట్లో దిట్ట సార్. అది వయసులో చేసి ఉండొచ్చాయా, వయసు అయిపోయింది, వద్దులే అని చెప్పి బయటకు వచ్చి చెప్పిన డైలాగ్ అంటే ఫస్ట్ ఆ విజిటింగ్ కార్డు అన్నీ ఉంటే అన్ని తగలబెట్టండి సార్ దాన్ని అన్నాడు. ఎందుకంటే ఇది జరిగింది. సరే ఓకే, మన టైం బాగాలేదు, వచ్చాం. విశాఖ ఎక్స్ప్రెస్ పిక్చరు, రాజీవ్ కనకాల హీరో, విలను అల్లరి నరేష్. నా క్యారెక్టర్ ప్రకాష్ రాజు అనుకుని తర్వాత నేను వేసాను. అది పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. సినిమా చూసారో లేదు తెలియదు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటా. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, సూపర్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్కి ఫస్ట్ ఓపెనింగ్ రామానాయుడు స్టూడియో. రాజమౌళి ప్రజెంట్స్ అన్ని వేశారు, ఎందుకంటే రాజీవ్ కనకాల ఫ్రెండ్ కాబట్టి వేశారు. వెళ్ళా ఆ రోజు ఇంకా స్టిఫ్గా స్లీవ్లెస్ వేసుకొని, ఆయన వస్తాడని తెలుసు నాకు, వేసుకొని వెళ్ళా. పక్కనే కూర్చున్నాడు ఆయన. వాళ్ళు వచ్చి, సార్ ఈ క్యారెక్టర్ గురించి మీ అభిప్రాయం ఏంటంటే, క్యారెక్టర్ తర్వాత చెప్తాను, ముందు రాజమౌళి గారి గురించి చెప్పాలి అన్న. ఆయన కంగు తిన్నాడు, నా గురించి ఏం చెప్తాడు ఏంటంటే, చెప్పా ఇట్లా ఇట్లా జరిగింది, నన్ను ముసలాడని చెప్పేసి నన్ను ఆయన రిజెక్ట్ చేశారు. ఇమీడియట్ సారీ చెప్పాడు ఆయన, మీరు ఇంత పకడ్బందీగా ఉంటారని. అంటే నేను చెప్పాను, దానికే ఉందండి, మీరు ఫీల్డ్లో ఉంటారు, నేను ఫీల్డ్లో ఉంటాను, ఎప్పుడో ఒకసారి పిలుస్తారు చేస్తాం. ఆయన పిలవలేదనుకోండి, అది వేరే విషయం. బాహుబలి పిలిచి ఉండాల్సిందే, వాళ్ళందరూ మీలాంటి వాళ్ళే ఉంటారు కదా సినిమాలో. చాలా మంది చెప్పారు, ప్రభాకర్ క్యారెక్టర్ మీరు వేసి ఉంటే బాగుండేది సార్ అనేసి. అవును, కానీ ఏదో ఒకటి మీకైతే అందులో ఉంటుంది రోల్, మరి ఎందుకు లేదు? లేదు, ఎందుకు అంటే ఇంక దానికి ఆన్సర్ లేదు. ఓకే, అట్లా మిస్ అయ్యింది. చూడండి టైం ఎట్లా ఉందో. తలైనగరం అని చెప్పి ఏదో, తలైనగరం సినిమా, సుందర్ సి డైరెక్టర్, ఫ్లైట్ ఇచ్చి పిలిపించాడు నన్ను చూడడానికి. దళపతి దినేష్ మాస్టర్ నాకు మంచి ఫ్రెండ్ కాబట్టి అరేంజ్ చేసి పిలిపించాడు. పిలిపించాడు, చూశాడు నన్ను. నేనేంటి ఇక్కడ మనం ముసలోడు అనిపించుకున్నాం కదా, ట్రిమ్గా వెళ్ళా. చూశాడు డైరెక్టర్, ఇంత పకడ్బందీగా ఉన్నాడు, మనకి లాభం లేదు, మనకి పండిపోయిన ముసలోడు కావాలయ్యా. చూసి టైం చూసారు ఎట్లా ఉందా. లాస్ట్కి వెతికి వెతికి జూడరత్నం ఆస్తి అంతా పోగొట్టుకుని, పెద్ద స్టంట్ మాస్టర్ పోగొట్టుకుని, తన హోటల్లో తనే వంట చేసుకుంటూ, తనే సప్లై చేసుకుంటూ, మధ్యాహ్నం వచ్చి ఆ బెంచ్ మీద పడుకుని నిద్రపోతున్నాడు. ఆయన టైం అది. ఆయన పట్టుకొచ్చి చేశారండి మెయిన్ విలన్గా. పిక్చర్ సూపర్ హిట్. ఈయన సినిమాలు రాలే, ఎందుకంటే ఆర్టిస్ట్ కాదు కదా అతను. అది నేను చేస్తుంటే ఒక రౌండ్ వచ్చేది, అక్కడ పోయింది. ఇక్కడ ముసలోడు, అక్కడ చాలా యంగ్గా ఉన్నాడని చెప్పి అక్కడ పోయింది. ఇట్లా చాలా జరుగుతుంటాయి. దాన్ని ఏమంటారు మరి, ఇది ఇండస్ట్రీ సినిమాలాగే ఉంది మొత్తం. అదే అదే అన్నాను, కర్ణుడు శాపమే. అన్ని విద్యలు వచ్చు కానీ టయానికి అది గుర్తు రాకుండా గురువు శాపం. అట్లా మనకి కానీ లేదు గురుగారు, మీరు నిజంగానే మీ లైఫ్ అద్భుతంగానే గడిచింది ఒక రకంగా చెప్పాలంటే. వెంచర్స్ అన్నీ చూసాం. అవునా, ఇది చూడలేదు అనే సెటప్ లేదు. మంచి విదేశీ అమ్మాయిలతో ఎంజాయ్ చేశారు, స్వదేశీ విదేశీ తేడా లేకుండా సంపూర్ణంగా ఎంజాయ్ చేశారు. చాలా మంది హీరోలు ఈ కథలు విన్నారు, హీరోల పేరు చెప్పను కానీ విని సంపాదించడం, ఇల్లు కొనుక్కోవడం, కారు కొనుక్కోవడం, స్థలాలు కొనటం, విల్లాలు కొనటం, ఇది కాదురా లైఫ్. ఈయనలాగా మనం హీరో అని తెలియకుండా మనం కూడా వెళ్ళి కష్టాలు పడి అన్ని పనులు చేసుకుంటా ఆ ఊర్లో ఒక 2 years 3 years గడిపి వస్తే అదిరా లైఫ్.